మన భారత రాజ్యాంగ సిరీస్లో ఇది ఒక ముఖ్యమైన వీడియో. ఇదేంటో కాదు, సిటిజన్షిప్ గురించి. సిటిజన్షిప్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎలా ఏర్పడుతుంది అనేది పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే మన భారత రాజ్యాంగం 5వ ఆర్టికల్ నుంచి 10వ ఆర్టికల్ వరకు ఏం చెప్తుందో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. 5వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 1950లో జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరు భారతీయుడు తెలుసుకోవడానికి ఈ 3 కండిషన్స్ పెట్టింది. 1, మన భారతదేశంలో అయినా జన్మించి ఉండాలి, లేదా 2, మన భారతదేశంలో తల్లిదండ్రుల్లో ఒక్కరైనా మన భారతీయులై ఉండాలి, 3ది వచ్చేసి కనీసం 5 సంవత్సరాలైనా మన భారతదేశంలో ఉండాలి అనేది 5వ ఆర్టికల్ చెప్తుంది మన పౌరుడిగా. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చాలామంది పాకిస్తాన్ ప్రజలు మన ఇండియాలోకి వచ్చారు. వారందరికీ భారతదేశం సిటిజన్షిప్ కొంతమందికి ఇచ్చింది. అంటే వాళ్ళు ఎలా ఇచ్చింది అంటే వాళ్ళు ఇక్కడికి పాకిస్తాన్ ప్రజలు ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ప్రకారం ఇలా సిటిజన్షిప్ ఇచ్చింది. ఇది పూర్తిగా ఆర్టికల్ 6 తెలుపుతుంది. ఆర్టికల్ 7 ఏం చెప్తుంది అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సమయంలో కొంతమంది మన దేశస్తులు పాకిస్తాన్ వెళ్ళిపోతారు. మరి అక్కడ నుంచి తిరిగి వచ్చే వాళ్ళకు మన సిటిజన్షిప్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక పర్మిషన్తో మన ఇండియాలోకి వస్తే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆర్టికల్ 7 మాత్రమే వివరిస్తుంది, ఓన్లీ హ్యాండిల్ చేస్తుంది. మైగ్రెంట్స్కి మాత్రమే ఈ ఆర్టికల్ స్పెషల్గా డిజైన్ చేస్తుంది. ఆర్టికల్ 8 ఏం చెప్తుంది అంటే కొంతమంది మన భారతదేశంలో వేరే దేశాల్లో నివసిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ తాత వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు, ముత్తాత వాళ్ళు, వాళ్ళంతా మన దేశస్తులై ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన దేశ సిటిజన్షిప్ వస్తుంది. ఎలా అప్లై చేయాలి అంటే వాళ్ళ దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇలా మాకు సిటిజన్షిప్ కావాలి అంటే వాళ్ళు చేయడానికి ఉంటుంది. అలాగే ఈ ఆర్టికల్ కేవలం ఆర్టికల్ 8 స్పెషల్గా భారతదేశంలో వాళ్ళ కోసమే ఇది డిజైన్ చేశారు. ఆర్టికల్ 9 ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఒక సిటిజన్షిప్ తీసుకుంటే మన భారతదేశ సిటిజన్షిప్ రద్దు అవుతుంది. అలాగే మన భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ రద్దు. మన దేశస్థుడు అమెరికా సిటిజన్షిప్ తీసుకున్నాడు, అలాగే మన సిటిజన్షిప్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఆర్టికల్ స్పష్టంగా చెప్తుంది మన దేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ రద్దు అని. ఆర్టికల్ 10 ఏం చెప్తుంది అంటే మన భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మన సిటిజన్షిప్ గుర్తింపు పొందితే చట్టం విధానంగా ప్రకారమే నడుస్తుంది. అలాగే అంటే ఒకసారి మన సిటిజన్షిప్ గుర్తింపు పొందితే మనం దాని విధానంగా హక్కులంగానే అన్నీ మనకి బాగా చెందుతాయి. అందుకోసమే ఈ ఆర్టికల్ 10 ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మన కోసమే, మన హక్కుల కోసమే ప్రత్యేకంగా ఇది డిజైన్ చేశారు. ఆర్టికల్ 11 ఏం చెప్తారంటే భారతదేశ పౌరసత్వాన్ని సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అనేది ఈ ఆర్టికల్ చెప్పబోతుంది. అంటే ఎలా అంటే భారతదేశంలో ఎలాంటి సిటిజన్షిప్ ఉండాలి, ఎలాంటి సిటిజన్షిప్ రద్దు చేయాలి, సిటిజన్షిప్ రూల్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ రూపొందించేది మొత్తం ఆర్టికల్ 11లో రూపొందిస్తారు. ప్రత్యేకంగా దీనికి యాక్ట్ ఉంది, సిటిజన్షిప్ 1955 యాక్ట్ ఉంది. సిటిజన్షిప్ తీసుకువచ్చారు, ఇది యాక్ట్ తీసుకొచ్చారు. మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు ఏమేమి ఉన్నాయి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి.